తెచ్చుకోండి. రాకపోతే నువ్వు పైన గట్టి చేయాలంటే అలాగే వెళ్దాం వెళ్దాం సార్. మా ఆయనకే ఉండే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనార్థము ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పక స్వామివారి దర్శనం కోసం వస్తాం. తప్పక స్వామివారుడంగా మాకు అనుమతిస్తారు. ఎందుకంటే స్వామివారి అనుమతి లేని దర్శనం కూడా జరగదు కాబట్టి స్వామి అనుమతితోటి ప్రతి 3 నెలలకు వస్తే దర్శనం ఇస్తున్నాం. అందుకే ఇందులో భాగంగా ఈరోజు కూడా స్వామివారి సుప్రభాత సేవలో మరియు ఫస్ట్ బ్రేక్లో ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ యొక్క పలహారాలు కానీ ప్రసాదాలు కానీ మీరు వడ్డించిన ప్రతి ఒక్కడంగా చాలా రుచికరంగా మారిపోయినాయి. అద్భుతంగా ఉన్నది. టీటీడీ యాజమాన్య కూడా నేను వారి కృతజ్ఞతలు వేసుకున్న అద్భుతంగా నమ్మకం కలిగే విధంగా వారు ప్రసాదాలు తయారు చేశారు. ముఖ్యంగా జేఓ గారు వెంకటయ్య చౌదరి గారిని కలిశాను నేను. వారికి ఒక విన్నపం, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో నగరం పెద్ద నగరం కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే వెంకటేశ్వర టెంపుల్ కడతామని చెప్తే 10 ఎకరాల భూమి అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి. టీటీడీ వారి పైన రిజిస్ట్రేషన్ అయింది, టెండర్ కూడా కాల్ఫర్ అయింది, కాంట్రాక్టర్ ఏజెన్సీ కూడా కన్ఫర్మ్ అయింది. కానీ ఎందుకో 2 సంవత్సరాలే ఇంతవరకు పని మొదలు కాలే. అదే విషయాన్ని నేను జేఓ గారితో మాట్లాడి జరిగిన తెలంగాణలో ఎక్కువ శాతం కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు. వారి మనోభావాలు దెబ్బతినకూడదు. ఆల్రెడీ ఆ యొక్క భూమి పూజలో వేలాది మంది పాల్గొన్నారు. బట్ ఇప్పుడు కూడా టెంపుల్ కడతలేని ఒక ఆలోచన ఉన్నారు ప్రజలు. కాబట్టి వెంటనే దాన్ని ఇమ్మీడియట్గా ఇక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరియు ఈ యొక్క జైఓ మన టీటీడీ పాలక మండలి మొత్తం కూడా ఇంటర్ తీసుకొని ఆల్రెడీ టీటీడీచే దాన్ని భూమి పూజ కార్యక్రమం చేశారు. ఇక్కడ పండితులు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పండితులు వచ్చారు, అప్పుడు చైర్మన్ గారు వచ్చారు. అందరిచే అద్భుతంగా మేము భూమి పూజ చేసుకున్నాం. కానీ ఇంతవరకు అక్కడ పనులు స్టార్ట్ కాలేదు. కాబట్టి డెఫినెట్గా పనులు తొందరగా స్టార్ట్ చేయాలి, లేకుంటే నమ్మకం కోల్పోతే ప్రజలకు. అటువంటి నమ్మకం కోల్పోకుండా వెంటనే టీటీడీ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసి జరిగింది. డెఫినెట్గా త్వరలోనే అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాము. ఆ యొక్క టెంపుల్ తొందరగా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎక్కువ శాతము ఇక్కడికి వచ్చే సేవకులు, నేను లోపల సేవలకు వస్తే ఎక్కువ శాతం మా కరీంనగర్ నుంచి వచ్చారు. చాలామంది తెలంగాణ నుంచి సేవ చేస్తారు. ఎందుకంటే కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే తెలంగాణకు ప్రజలకు చాలా భక్తి ఎక్కువ. కాబట్టి అందుకే చాలామంది కూడా మాకు అందులో లోపల కలిసిన వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతం, ముఖ్యంగా కరీంనగర్ వాసులు. కాబట్టి ఆ టెంపుల్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి భక్తులకు మీరు ఆ టెంపుల్ని ఒకసారి కట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేసిన జరిగింది. కట్టిస్తారని చెప్పిన ఆశాభావం వ్యక్తం చేసింది. థ్యాంక్ యూ.